హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ ఆప్టికల్స్ అండ్ ఐ క్లినిక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను మార్నింగే టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను మా హస్బెండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో మాకైతే ఒక ఇయర్లీ ఒక 4 to 5 times మేము ఆ టెంపుల్కి వెళ్తాము రెగ్యులర్గా. సో చాలా నమ్మకం ఆ గుడి అంటే. అండ్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 6 o'clock అలా వెళ్ళామన్నమాట. స్టార్ట్ అయ్యాం మేము. సో మా ప్రగతి నగర్ నుండి చిలుకూరుకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది. ఫస్ట్ టైం చిలుకూరుని విజిట్ చేసే వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో షేర్ చేస్తాను. సో మీరు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా ఈ వీడియో. స్పెషల్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే గుర్తొచ్చేది ప్రదక్షిణలు చేయడం. సో అక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు గుడి చుట్టూ తిరిగి కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ. సో అదే ఇక్కడ స్పెషాలిటీ. ఇప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి. దానివల్ల ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటుంది లోపల. సాటర్డే సండే కానీ లేకపోతే ఏదైనా పండగలప్పుడు ఆ గుడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్తే ఎన్ని అవర్స్కి బయటకు వస్తామో కూడా తెలియదు, అంత క్రౌడ్ ఉంటుంది. అందుకని చాలా రూల్స్ మార్చేశారు ఇప్పుడు. దానివల్ల ఏంటంటే గుడి బయట కూడా ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. అది రీసెంట్గానే మారింది. ఇప్పుడు ఏంటంటే గుడి లోపల 11 ప్రదక్షిణలు చేస్తాం కదా, దాన్ని మనం గుడి బయట ఒక్క ప్రదక్షిణ చేసినా కూడా సరిపోతుంది. అది మహాప్రదక్షిణం అంటారు. సో లోపల 11 ప్రదక్షిణలు, బయటికి వస్తే ఒక్క ప్రదక్షిణతో సమానం అన్నమాట. అలా 108 ప్రదక్షిణలు లోపల చేస్తే బయట 11 మహాప్రదక్షిణలు చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడైతే నేను టెంపుల్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే మనకి పార్కింగ్కి చాలా స్పేషియస్గా ఉంటుందండి. అసలు పార్కింగ్ గురించి భయపడాల్సిన అవసరమే ఉండదు, అంత ప్లేస్ ఉంటుంది. అండ్ పార్కింగ్ టికెట్ వచ్చేసి బైక్కి 20 rupees ఉంటుంది, కార్కి 40 rupees ఉంటుంది. అక్కడే బస్ స్టాండ్ కూడా ఉంటుంది అనమాట. మనకి మెహదీపట్నం నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 40 minutesకి ఒక బస్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా బస్కి రావాలనుకున్నా కూడా హ్యాపీగా వచ్చేయచ్చు. అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. రూమ్స్ అయితే మేము ఎప్పుడు పర్సనల్గా చూడలేదు, బట్ మనకి వెళ్ళే దారిలోనే చాలా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి బోర్డులు అవి పెట్టుంటారు. అండ్ దగ్గరలో మనం విజిట్ చేయడానికి ఈ టెంపుల్ కాకుండా కమల్దన్ అని ఒక లోటస్ టెంపుల్ ఒకటి ఉంటుంది, ఇంకా శివాలయం, అలా చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. బయట నుండి వచ్చే వాళ్ళకి, సిటీ నుండి కాకుండా బయట నుండి వచ్చే వాళ్ళకు ఇంకా విజిటింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి దగ్గరలో. సో అవి కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ ఆ రోజు సాటర్డే రోజు వెళ్ళాం కదా, క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని భయపడ్డాను. కాకపోతే ఒక 10 minutesలోనే దర్శనం అయిపోయింది. బికాజ్ ఆఫ్ ఆ ప్రదక్షిణ పెట్టారు కదా రూల్. దానివల్ల ఏంటంటే ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరు కూడా గుడి బయట నుండి చేయడం వల్ల చాలా ఫ్రీ అయిపోయింది. చాలా మంచి రూల్ పెట్టారండి. ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళిన ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా లేదు. హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నారు. తర్వాత వచ్చేది ఇక్కడ శివాలయం ఉంటుంది. శివాలయంలోనే మనకి ఇంతకు ముందు అయితే లోపలికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవడానికి, అభిషేకాలు చేసుకోవడానికి బాగుండేది. బట్ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు, బయట నుండే దర్శనం చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ శివాలయంలో పెన్నులు, బుక్స్ లాంటివి కూడా అమ్ముతారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ కొంచెం లిటిల్ ఒక ప్రైవీ అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి, మనకు టెంపుల్ లోపల హుండీ లాంటివి అయితే ఏమీ ఉండవు. సో మనం కానుకలు వేయడానికి అలాంటివి అయితే ఏమి ఉండవు. సో అది కూడా బాగుంటుంది ఇక్కడ. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుండి 1 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుండి 7 o'clock వరకు ఓపెనే ఉంటుంది. మనకు అక్కడ తలనీలాలు ఇవ్వడానికి కూడా అక్కడ కొన్ని షెల్టర్స్ వేసి ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా కొంతమంది ఎవరైనా మొక్కుకునే వాళ్ళకి అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్గా ప్రాబ్లం ఏంటంటే చెప్పులు పెట్టుకోవడానికి ఆల్రెడీ స్టాండ్స్ ఉన్నా కూడా కొబ్బరికాయల కోసం అనేసి వచ్చి కొంచెం అడుగుతూ ఉంటారనమాట, మా దగ్గరే కొనండి అనేసి. తులసి మాల, కొబ్బరికాయలు అలా సెట్ ఉంటుంది, కొని ఇక్కడే చెప్పులు అవి పెట్టుకోమని చెప్తూ ఉంటారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అంత ప్రయారిటీ అయితే ఏమి ఇవ్వరండి. అక్కడ మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే బయటే ఉంటుంది. జస్ట్ కొబ్బరికాయ బయట కొట్టుకొని వెళ్ళిపోవడమే తప్ప దేవుడి దగ్గరికి అయితే ఏది అలో చెయ్యరు. అండ్ హుండీ కూడా ఏమి ఉండదు. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే కొంటారు. బయట మాత్రం చాలా ఫోర్స్ఫుల్గా చెప్తారనమాట, కంపల్సరీ తీసుకెళ్ళాలండి అని. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకైతే అది కొంచెం తీసుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింటింగ్గా ఉంటుంది. పెద్దగా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు దానికి. సో ఎవరిష్టం వాళ్ళది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు షాపింగ్ చేసుకోవడానికి స్పెషల్గా
కిడ్స్కి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ పెన్నులు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ నాకు స్పెషల్గా ఇక్కడ నచ్చేది దేవుడి బుక్స్ ఉంటాయి కదా, లైక్ లలిత సహస్రనామం అయితే ఏంటి, కొన్ని భగవద్గీత బుక్స్, కొన్ని ఏంటి రామకోటి అవి ఉంటాయి కదా, నాకు అవి నచ్చుతాయి. దాంతోపాటు పిల్లల బుక్స్ ఉంటాయి కదా, చందమామ కథల బుక్స్ అని, లేకపోతే అక్బర్ బీర్బల్ బుక్స్ అని. సో అలాంటి బుక్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ పర్చేస్ చేయడానికి బాగుంటుంది. ఆల్మోస్ట్ కొన్ని బుక్స్ అయితే 100 రూపీస్ అలా స్టార్ట్ అవుతుంది. నాకు చాలా పర్సనల్గా చాలా నచ్చుతాయి ఇక్కడ బుక్స్ కలెక్షన్. ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా తీసుకుంటా 1-2 బుక్స్. అండ్ మనకేమైనా దేవుడి దగ్గర గుడికి వెళ్తున్నప్పుడు ర్యాండమ్గా కొంటూ ఉంటాం కదా, చేయికి పెట్టుకునే దండాలు అయితే ఏంటి, చిన్న ఐటమ్స్, పసుపు కుంకుమ అలాంటి ఐటమ్స్ అన్నీ, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కొంచెం బేరం ఆడి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక 100-200 తగ్గించి మాట్లాడడం బెటర్ లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ మనం దర్శనం అయిపోయి శివాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడే మొత్తం ఒక షెడ్ వేసి ఉంటుంది అనమాట. చాలా ర్యాండమ్గా మనకు దేవుడికి సంబంధించినవి, మనం పూజ రూమ్లో పెట్టుకోవాల్సిన సామాన్లు కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి నాకు కొంచెం స్పెషల్గా, నేను ఈ మధ్యలో మనం ఎటైనా గుడికి వెళ్ళినప్పుడు మనకు బొట్టవి పెడుతుంటాడు కదా, సో అవి ఇక్కడ చూశాను అనమాట నేను. ఆల్మోస్ట్ 20 రూపీస్ అంట ఒక్కొక్కటి, 50 రూపీస్కి 3 ఇస్తామన్నారు. నాకు ఇవి కొంచెం బాగా అనిపించినాయి. మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి బొట్టవి పెడతా ఉంటారు కదా, అవి నేను ఇది ఇక్కడే ఫస్ట్ టైం చూశాను. సో బాగా అనిపించాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని పిక్కీ చైన్స్, అలాగే పిల్లలకి బొమ్మలు. ఇంకా నేను ప్రతిసారి ఇలా ఏమైనా గుడికి వస్తే ఖచ్చితంగా కొనేది బొమ్మలు. ఇంటికి వెళ్ళిన వెంటనే మా పిల్లలు చూస్తూ ఉంటారు ఏం తీసుకొచ్చారు అన్నట్టుగా. సో ఖచ్చితంగా తీసుకుంటాము. కొంచెం ప్రైజీ అనిపించింది నాకైతే. ఒక కీ చైన్ 100 రూపీస్ అంట. బయట ఎంత ప్రైజెస్ ఉంటాయో నాకు తెలియదు, బట్ ఇక్కడైతే నేను ఒక 3-4 కీ చైన్స్ మాత్రం తీసుకున్నాము. ఇంకా గాజులు స్పెషల్గా గుడికి అలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు గాజులు, పసుపు కుంకుమ కొనే అలవాటు అయితే ఉంది నాకు. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే బొమ్మలు తీసుకుంటున్నాం ఫస్ట్. మా పిల్లలకైతే ఏమంటారు, మెటల్ కార్స్ అంటే చాలా ఇష్టం. సో మెటల్ కార్లు కొన్నాము. నాకైతే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. ఒక్కొక్కటి 600-700 అలా ఉంది. ఇవి చిన్నగా ఉంది కార్ అయితే, బట్ 600-700 అలా ఉన్నాయి. బట్ ఇంకా తప్పలేదన్నమాట, పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొంటారు కూడా. సో అలా మేమైతే ఒక 2 కార్లు అవి తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. అండ్ షాపింగ్ చేసుకునేయడానికైతే ఇంకా ఇంట్లోకి డెకరేషన్ ఐటమ్స్ కావాలంటే మాత్రం బెస్ట్ ప్లేస్. అంటే ఇంకెలాగూ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి కొంటారు కదా, చాలామంది కొనుక్కొని వెళ్తారు. సో నాకు కూడా ఇష్టం. ఇక్కడ కొనేటప్పుడు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ కార్స్ అవి ఇవి కొంటారు కదా, వాళ్ళైతే ఒక్కసారి బ్యాటరీ అవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకోవడం బెటర్ అండి. ముందే అలాంటివి ఏమైనా ఉంటే రీచెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టెన్సిల్స్ కానీ, లేకపోతే చాలా దేవుడి పటాలు, అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. మనం అక్కడికి వెళ్తే షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా ఐటమ్స్ దొరుకుతాయి బయటే. అండ్ పిల్లలతో వెళ్ళిన వాళ్ళైతే ఇంకా తప్పదు, ఇంకా కొనాల్సిందే అన్నట్టుగా వాళ్ళు అలా అల్లరి చేస్తారు కదా. సో అంతే క్యాచింగ్గా ఉంటాయి అన్నమాట ఐటమ్స్ కూడా. అంటే కొనేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చేలా ఉంటాయి. అండ్ ఇక్కడ స్పెషల్గా నేను చూసింది క్యాస్ట్ ఐరన్ ఉంటాయి కదా, మూకుళ్ళు, లేకపోతే దోశ పెనం అవి ఉంటాయి కదా, అవి నాకు బాగా అనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అవి చూస్తామన్నమాట. మనం పీటలు అవి దొరుకుతాయి. సో ప్రైస్ కూడా ఓకే. నాకు బయటతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి. నేను 2-3 సార్లు కనుక్కున్న ప్లేసెస్ కన్నా ఇది బెటర్ అనిపిస్తాయి. ఆల్మోస్ట్ మనకు కావాల్సిన, ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా దొరుకుతాయి. కొంచెం గట్టిగా బేరం ఆడాలి. ఇక్కడైతే ఈసారి నేను చూసిన ప్రతి దానిపైన ఫిక్స్డ్ రేట్లు అనేవి రాసున్నాయి. సో ఇంక తప్పలేదు. నేను ఇక్కడ క్యాప్స్ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. అండ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే మంచిగా అనిపిస్తాయి. అంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మీకు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.